అభిజిత్ నక్షత్రం అనేది విష్ణు సంబంధమైన శక్తికి ప్రతీక అండి. ఎవరు జన్మించరనేది ఏముండదు. ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం మకర రాశి ఉంది. అది మొత్తం ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం దశమ భావం మకరం అనేది. దాంట్లో ఏదైతే ఖా, జూజే, జోకా, శ్రవణం, ఆ ఖా ఏదైతే ఉందో అది అభిజిత్ సంఖ్య. కాకపోతే వాడుకలో మనకి ఆ నక్షత్రాన్ని చెప్పలేదు అంతే. ఉత్తరాషాఢ 4వ పాదం అంటాము, లేదంటే శ్రవణ మొదటి పాదం అంటారు. అంటే ఇక్కడ కొన్ని శాస్త్రం ఏదైనా సరే అండి, అన్నీ కాదు, కొన్ని గుప్తంగా కూడా ఉంచారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు జ్ఞానం అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. రావణాసురుడు ఉన్నాడు, అఖండ జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే శివుడిని పూజించాలంటే శివుడిగా తనే మారాలని చెప్పని మహాన్యాసం రచించి దాని ప్రకారం శివారాధన చేసి శివుడు అంత శక్తివంతుడయ్యాడు. అంత గొప్ప శక్తి నాది ఆయన జ్ఞానంతో సాధ్యపడింది. రావణ బ్రహ్మ అనేవాడు జ్ఞానంతో అంత గొప్పవాడయ్యాడు. అయిన తర్వాత ఏంటి, బుద్ధి వెరితలలు వేసి తప్పుడు మార్గంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటే ఏమవుతుందంటే గ్రహాలను తన ఆధీనంలో పెట్టుకొని తన కొడుకు పుట్టే సమయానికి అన్ని గ్రహాలు ఉచ్చులో పెట్టి అన్ని గ్రహాలు అనుకూలంగా పనిచేయాలన్నట్టు నిర్దేశించాడు. ఒక్క శని వక్రించిన దాన్ని బట్టి ఆయుష్ భంగం అయింది. కానీ ఇలాంటి ఇంద్రుడిని గెలిచినటువంటి వాడు, మేఘనాథుడు అనేటువంటి వాడు. ఇంద్రజిత్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇంద్రుడి మీద గెలవగలిగాడు కాబట్టి. ఈ యొక్క విజ్ఞానం అనేది ఒక పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత దాని స్వార్థానికి వాడుకున్నాడు. తద్వారా ఏంటంటే విపరీత ఫలితాల కోసం ప్రయత్నించి భంగపడటం జరిగింది. అలాంటి స్థితిలో జ్ఞానం అనేది కొంత ఉండాల్సిన చోట రహస్యం ఉండాలి. అలా రహస్యపరమైన నక్షత్రం అభిజిత్ నక్షత్రం. అభిజిత్ అనేది స్థితిని నిర్దేశించే నక్షత్రం. మీరు గమనించినట్టయితే ప్రతిరోజు మధ్యాహ్న ముహూర్తాన్ని అభిజిత్ లగ్నం అంటాం, అభిజిత్ ముహూర్తం అంటాం. అన్ని దోషాలు హరించే శక్తి ఉన్నటువంటి అభిజిత్ ముహూర్తం సర్వదా ఆమోదయోగ్యం అవుతుంది. ఇప్పుడు అన్నప్రాసనకి వెళ్తుంటాం అంటే రోజు వాళ్ళకి అన్నం దొరకాలి. అన్నప్రాసన చేసే ఉద్దేశం ఏంటంటే రోజు మంచి అన్నం దొరకాలనే ఉద్దేశంతో అన్నప్రాసన మంచి ముహూర్తంలో పెడతాం చిన్నపిల్లలకి. దానికి ఏమిటి అంటే అభిజిత్ లగ్నం అంటే అన్ని దోషాలు హరిస్తుంది కాబట్టి అభిజిత్లో పెట్టండి, ఆ అబ్బాయి ఇబ్బంది పడకుండా రోజు నిత్యం మంచి భోజనం చేయగలుగుతాడంటారు. అంటే మనిషిగా పుట్టిన వ్యక్తి కనీసం తిండి మినిమం ఉంటే గనక ఆ వ్యక్తి సుఖంగా జీవించగలుగుతాడు. తర్వాత యోగాలు తర్వాత విషయం. అంటే మంచి భోజనాన్ని పొందడానికి అభిజిత్ లగ్నం యోగ్యమైంది అంట. అంటే అలానే కొంతమంది పెళ్లి ముహూర్తాలకు వస్తుంటారు. ఏముంది, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 11:30, 11:40 ముహూర్తం పెట్టుకోండి మంచిదని చెప్తుంటారు. ముహూర్తం ఏం అక్కర్లేదండి. అలానే కొన్ని ప్రాచీన కాలంలో కొన్ని కులాలు ఉన్నాయి, గడపారని నిలువుగా పాతేసి ఎటు నీట పడినప్పుడు తాళి కట్టేయండి అంటారు. అలా చేసేవారు. అది అభిజిత్ లగ్నమేగా. అంటే అభిజిత్ అనే దాని అంత ప్రామాణికం ఏమిటంటే నిర్దిష్టంగా ఖచ్చితమైనది అని. అంటే ఖచ్చితమైన ఫలితం రావాలి, ఏది ఎట్టుపోయినా ఈ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరాలి. దానికి అభిజిత్ లగ్నం విశేషం, అభిజిత్ ముహూర్తం విశేషం, అభిజిత్ తార నక్షత్రం విశేషం. కాబట్టి అభిజిత్ అనేటువంటిది తారని మనం సరిగ్గా వాడుకోవాలి అంటే మనకి కరెక్ట్గా ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో చివరి అరగంట, శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో చివరి అరగంట, ఈ రెండింటిని కలిపితే అభిజిత్ లగ్నం, అభిజిత్ నక్షత్రం. ఇటువంటి అపజయం లేని నక్షత్రంగా చెప్తారు. ఏ పని మీరు అన్నట్టుగా ఏ పని చేసినా కూడా విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. దానికోసం అభిజిత్ నక్షత్రాన్ని వాడుకోవడం కోసం ఇది నిర్దిష్టంగా చెప్పింది. అందువల్ల ఈ నక్షత్రం ఉందా అంటే ఉంది, కానీ అందరికీ కనిపించాలంటే కనిపించదు. ఎందుకంటే అన్నీ కనిపించాల్సిన అవసరం లేదండి. అందరికీ అన్నీ కనిపిస్తే అంతా పూర్తిగా బట్టబయలైతే చివరికి వచ్చేసి ఎవరికైనా దాని మీద ఒక రకమైనటువంటి వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంత రహస్యంగా గుప్తంగా ఉంచాల్సింది గుప్తంగానే ఉంచాలి. దాంట్లో భాగంగానే అభిజిత్తుని శాస్త్రం తెలిసిన వాడు వాడటం కోసం దాని గురించి నిర్దిష్టమైనటువంటి జ్ఞానాన్ని విశేషంగా ఉంచారు. అందువల్ల ఇంకోటి, కాలాన్ని విభజించేటప్పుడు నక్షత్రాల ప్రకారం విభజించుకుంటూ వెళ్తే మీరు 30 రోజులు రావు, 27.5 రోజులు ఎంత వస్తుంది. ఈ అభిజిత్ నక్షత్రంలో కడుపుకొని ఆ యొక్క లుప్తమైన భాగం వస్తుంది. 27కి 27 రోజులు, 27 నక్షత్రాలు అనుకోండి. కొంత 27.5 రోజులు, 28 రోజులు, 27.5 రోజుల పైన ఏదో మనకి చంద్రమానం ఉంది కదా, నక్షత్రంలో చంద్రుడు గమనించేసేటువంటి మార్గం. దాని ప్రకారం ఆ ఎక్కువ భాగం ఏదైతే అభిజిత్ నక్షత్రంలో సంచారం. కాబట్టి అంటే అభిజిత్ నక్షత్రం అనేది రహస్యంగా ఉంచబడింది. దేనికోసం అంటే కొంతమందికి కొన్ని విజ్ఞానాల్లో కొన్ని రహస్యాలు ఉండి తీరాలి. అది శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నియమం. అన్నీ బహిరంగం చేసేది శాస్త్రం కాదు. గురువు అయినా సరే శిష్యుడికి కొన్ని విద్యలు తన అంత్య సమీపాలం వచ్చేంత వరకు చెప్పకూడదని చెప్తారు. ఎంత ప్రియ శిష్యుడికైనా అన్నీ చెప్పరు. కాబట్టి ఏంటంటే శాస్త్రం కూడా అంత బహిర్గతంగానే అంత పుస్తకం గ్రంథస్థం చేయబడలేదు. కొంత జ్ఞానం అనేది వాళ్ళ బుద్ధి ప్రచోదనంతో పొందాలి. ఆ బుద్ధి ప్రచోదనం పొందడం కోసం ఈ నక్షత్రం ఉపయోగపడుతుంది. మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అవి తెలుసుకోవాలి మన నాలెడ్జ్ తోటే అంటారు కదండి. లోటుపాట్లు అంటే అండి, శాస్త్రం రాసింది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు అయింది. సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రభావం, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందండి, ఒక 100 ఏళ్ళ తర్వాత దాని యొక్క ప్రభావం ఎంత క్షీణిస్తుంది.
ఇన్ని వేల సంవత్సరాల బట్టు జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావాన్ని నిర్దిష్టంగా గణితం ద్వారా చెప్పగలుగుతున్నామంటే గొప్ప కదా. ఏ ప్రభుత్వం సహకరించలేదు. మీరు గమనించినట్లయితే అంతకుముందు రాజులు ఉన్నప్పుడు ఉజ్జయిని పరిపాలించినటువంటి రాజు కాలగణనకు నాంది వేశారు. అందుకనే మహాకాలుడు అని ఉజ్జయినిలో ఉన్నటువంటి శివుడిని ఎందుకు అంటున్నాం అంటే అక్కడి నుంచి కాలం గణన స్టార్ట్ అయింది. కర్కటక రేఖ మీద ఉంది అది ఆ ప్రాంతం. అలానే కనుక మీరు గమనించినట్లయితే కొంతమంది రాజులు పంచాంగ గణనకి దానికి నిర్దిష్టమైనటువంటి ఇప్పుడు ప్రభుత్వాలు సహకరించట్లేదు, అయినా మా ప్రయత్నం చేసుకుంటూ మంది పండితులు వాళ్ళు ఒక పంచాంగం రాయడానికి ఎంతకాలం పడుతుంది చెప్పండి. ఒక మొత్తం 365 రోజులు పంచాంగం ఈ సంవత్సరం అని చెప్పి రాస్తున్నాం కదా, ఎంత పడుతుంది? నక్షత్రానికో లెక్క, వారానికో లెక్క, గ్రహానికో లెక్క, తిథికో లెక్క, వర్జానికో లెక్క, వారానికో లెక్క, ఇన్ని లెక్కలు కట్టి ఇవన్నీ చేసి నిర్దిష్టంగా ఒక రూపుకు తీసుకురావడానికి కనీసం 3 నెలలు టైం పడుతుంది. అందులో ఏంటంటే క్షేత్రలగ్నాన్ని ఫస్ట్ సాధించాలి అక్కడ. ఇవన్నీ చేసి ఇంత కృషి చేసిన పంచాంగంలో వస్తే ఇంకొకళ్ళు వచ్చేసేసి ఇంకో పద్ధతి అంటున్నారు. ఒకళ్ళదేమో వచ్చి దృక్సిద్ధాంతం అంటున్నారు, ఇంకోళ్ళు చంద్రమానం అంటున్నారు, ఇంకోళ్ళు సూర్యమానం అంటారు, ఇంకోళ్ళు బృహస్పతిమానం అంటారు. ఇవన్నీ రకరకాలుగా పెట్టుకొని అంటే మహర్షినాం మతయశ్చ భిన్న అని చెప్పేసి ఒక సూత్రం ఉంది. ఎవరు ఇంకో శాస్త్రాన్ని ఒప్పుకోడు. ఒకప్పుడు ఇన్ని భిన్నాభిప్రాయాలు అసలు లేవు. ఏ గణన చేసినా నక్షత్రం విషయంలో ఆధార నక్షత్రమే కాబట్టి దాని ప్రకారం నిర్దిష్టమైనటువంటి ఒక బేస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. అదే తప్పనేటువంటి శాస్త్రానికి కొంతమంది పండితులు వెళ్తున్నారు. అంటే పాండిత్యం కూడా ఒక రకంగా ఏంటంటే ఒక ప్రాంతానికో ఒక కాలానికో లేదంటే ఒక రకమైనటువంటి నమ్మకానికో అక్కడ బలవుతున్నది. ఏం లేదండి, ఏదైనా కార్యక్రమానికి వెళ్దాం, నిర్దిష్టంగా మనం శాస్త్ర ప్రకారం ఇలా అంటే లేదండి మేము ఎట్లే చేస్తామని చెప్పి వాళ్ళు నిర్దిష్టంగా చెప్తున్నారు మనకి. మీరు చెప్పడానికి కుదరదు, మేము ఎట్లనే చేసుకుంటాం, మాకు ఇదే అలవాటు, మా ఆచారం ఇది మాట్లాడుతున్నారు. శాస్త్రానికి ఆచారానికి సంబంధం లేదు. శాస్త్రం ఏంటంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండాలి. ఆచారం ఏంటంటే ఎవరు పెట్టింది వాళ్ళ ఆచారం. మా నాన్న చెప్పాడు కాబట్టి మేము ఇదే చేస్తాం అనే దానికి ఎవరు మాత్రం ఏం చెప్తాం? శాస్త్రం కాదు కదా, అది ఆచారం. వాళ్ళు ఏదైనా పెట్టుకుంటారు.